ప్రాంత ప్రజలు బాగుపడతారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ రోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఏపీఎండిసి నిర్వాహకానికి వీళ్ళందరూ సహకరించారు. అయితే రాను రాను స్థానికుల కడుపు కొట్టి వ్యాపారస్తులకు ఎక్స్పోర్టర్లకు మేలు చేసే విధంగా ఏపీఎండిసి విధానాలు మారుతూ ఉన్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారులు మారినప్పుడల్లా విధానాలు మారుతూ ఉన్నాయి. అయితే మారిన విధానాలు ఇప్పుడు మాకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాయి అని స్థానికంగా ఉన్నలాంటి పల్వరైజింగ్ మిషన్ల యజమానులందరూ కూడా మనతో ఉన్నారు. వాళ్ళందరూ ఒక కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని డిమాండ్లను ఏపీఎండిసి ముందుంచారు. అసలు వీళ్ళ యొక్క డిమాండ్లు ఏంటి, ఏ విధంగా కార్యాచరణతో ముందుకెళ్తున్నారని తెలుసుకోవడానికి మనతో పాటు యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు విశ్వేశ్వర నాయుడు ఉన్నాడు. ఆయన తెలుసుకుందాం. మన నమస్కారం. నమస్తే సార్. మీకు గుర్తింపు వచ్చింది దీనివల్లే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చింది దీనివల్లే. ఈరోజు దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నామనే వాదన మీ నుంచి వస్తుంది. ఏంది, ఎలా మార్పు చెందింది అప్పటికిప్పటికి? ఇప్పుడు మీకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి? మాకు వస్తున్న ఇబ్బంది ఏంటంటే సార్, ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏపీఎండిసి యాజమాన్యం పుష్కలంగా రాయి తీసి ఇచ్చే సందర్భంలో ప్రపంచ మార్కెట్లో ముగ్గురాయికి డిమాండ్ లేక, ముగ్గురాయి పౌడర్ కొనేవాళ్ళు లేక 2 సంవత్సరాల పాటు రాయి ఎత్తలేకపోతే మేము కట్టిన డబ్బు పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ 5% పట్టుకొని మాకు ఇచ్చారు. అది కార్పొరేషన్ మాకు చేసిన మేలు. ఆ 2 కానీ ప్రపంచ మార్కెట్లో గిరాకీ లేనటప్పుడు ఇక్కడేమో నెలకు హెచ్టీ కేటగిరీ కింద ₹1,00,000 కరెంట్ ఛార్జీ, మిల్లులకు కట్టాల్సిన డ్యూసు, మిల్లుల మీద ఉండే అప్పులు, అలాగే మిల్లులకు మా దగ్గర పెట్టుకున్న లేబర్ను కానీ లేకపోతే ఆపరేటర్లు, హెల్పర్ లాంటి, సూపర్వైజర్ లాంటి స్టాఫ్ను కానీ జీతాలు ఇచ్చుకుంటూ భరించాం. అది ఒక శరాఘాతం. ఇంతకు మించిన నష్టం ఏంటంటే ఏపీఎండిసికి ₹162 కోట్ల డబ్బు కట్టాం పల్వరైజింగ్ మిల్లు ఓనర్లు. ఏ ఎక్స్పోర్టరు కట్టలేదు, ఆ సందర్భమే రాలేదు. మేము కట్టాం ₹162 కోట్ల ఆన్ రికార్డ్ పేపర్లో ఉంది. ఏపీఎండిసి డబ్బు మేము ఎప్పుడు కట్టినాము, దానికి మాకు రాయి ఇవ్వకపోగా అంటే వాళ్ళ దగ్గర లేక 18 నెలల తర్వాత మా డబ్బు మాకు వెనక్కి ఇచ్చారు. ఆఫ్టర్ 18 months, 18 నెలల తర్వాత. ఆ 18 నెలలు సేమ్ ఇదే కరెంట్ ఛార్జీలు. కరెంట్ ఛార్జీ అంటే ఎంత? ఎల్టీ కాదు, హెచ్టీ అనమాట. హెచ్టీ కేటగిరీ కింద 1,10,000 మినిమం, మిల్లు ఆడినా ఆడకపోయినా. 18 నెలలు నో సింగిల్ టన్ ఇవ్వలేదు. అంటే వాళ్ళ దగ్గర లేదు, ప్రొడక్షన్ లేదు, తీల. దాని కారణాలు మళ్ళీ నేను చెప్పకపోతే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. రాయి ఇవ్వల. ₹162 కోట్ల పల్వరైజింగ్ మిల్లు ఓనర్స్ డబ్బు కార్పొరేషన్లో పెట్టుకున్నారు. 18 నెలల తర్వాత మా డబ్బు మాకు వెనక్కి. ఇదంతా జరిగిన సందర్భం ఎప్పుడు? 2000, నాకు ఎగ్జాక్ట్లీ ఇయర్ మైండ్లో లేదు. ఐ థింక్ 2014-15లో. సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే 13-14లో డబ్బు కట్టినాము. 14-15లో మా డబ్బు మాకు వెనక్కి ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో డబ్బు కడితే, విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొరపెట్టుకుంటే అప్పుడు ఆయన వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారని ఆ ₹162 కోట్ల డబ్బు ఇచ్చారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన డబ్బు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బు వెనక్కి ఇచ్చారు. మేము డబ్బు కట్టిన డబ్బు వెనక్కి ఇవ్వమని కాదు, మాకు రాయి ఇవ్వమని. కానీ రాయి ఇవ్వాల. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు, యాజమాన్యాలు మారినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, తీసుకోబోయే నిర్ణయాలు, వాళ్ళకు అవగాహన వచ్చి వాళ్ళు ప్రభుత్వాలకు చెప్పి వాళ్ళు చేయించే మధ్యలో మేము చితికిపోతున్నాం, నలిగిపోతున్నాం. ఇది జరిగింది. అంటే దీనికి కారణం ఏంది అంటే మా నిస్సహాయత. మేము ఎక్స్పోర్టర్లు కలిసినంత ఫ్రీక్వెంట్గా, ఎక్స్పోర్టర్లు కలిసినంత నేరుగా పోయి ముఖ్యమంత్రి గారిని, మంత్రులను కలవలేము. అంటే సమస్య ఇక్కడ ఉంటుంది, పరిష్కారం చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండరు అంటారు. లేరు. ఎందుకు? ఎవరున్నారు పరిష్కారం? ఇప్పుడు మీరు సిపిఓ గారిని కలిసారు, ఆయన ఏం చెప్తున్నాడు? నాకేం తెలీదు, మా హెడ్ ఆఫీస్ ఏం చెప్తే అది చేస్తాను. కానీ మాకు ఎగ్జిక్యూషన్ వర్క్ చేసేదంతా ఎవరు? ఆయనే కదా. కానీ ఆయనకి ఏం పవర్లే. ఎండి గారిని అడిగితే ఏమంటారు? నేను చూస్తాను చూడంటాడు. ఇక్కడ మేము ఎవరిని నిందించడం లేదు, ఎవరిని ఇది చేయడం లేదు. స్థూలంగా, ఓపెన్గా మేము అడిగేది ఏంటంటే, లేని రాయిని తెచ్చి ఇంపోర్ట్ చేసి మాకేమని అడగడంలే, గొంతెమ్మ కోరికలు కోరడంలే. మీ మైండ్లో ఉన్న రాయి, మీ స్టాక్ యార్డ్లో ఉన్న రాయి, మీరు ఎవరికో కమిట్ అయిన రాయిని ఆపి దాంట్లోంచి ఇవ్వమనడంలే. మీరు 50 లక్షల టన్ను బల్క్ టెండర్ పెట్టి 5 సంవత్సరాల కాల పరిమితికి అమ్మారు. అమ్ముకోండి, మాకు అనవసరం. అదే రేటుకు మాకు కూడా ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చిన 50 లక్షల టన్నులో వాళ్ళకి తగ్గించి మాకు ఇవ్వమనడంలే. అది పోను మిగిలిన రాయిలో మాకు ఒక 10 లక్షలు, 15 లక్షలు ఆ రేటుకు మాకు ఇస్తే మిల్లర్లకు మీకు వచ్చిన నష్టం ఏంటి? నో.
అది మీకు వర్తించదు, ఆ టెండర్కి మేము టెండర్కే ఎలిజిబుల్ కాదు, మేము స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్టము. అది 100 కోట్ల రూపాయల కెపాసిటీ ఉండే సింగిల్ బల్క్ టెండర్లో మేము ఎలిజిబుల్ కాదు, మాకు వర్తించదు. బట్ ఏ టెండర్లోనూ మిల్లు ఓనర్ పాల్గొనలేదే. నిన్నటిదాకా నువ్వు ఆ బడా పారిశ్రామికవేత్తలను ఎక్స్పోర్టర్లను పిలిచి వాళ్ళు టెండర్లో రేటు నిర్ణయిస్తే ఆ రేటుకే మిల్లర్లకు సప్లై చేసాం. వీలైతే ఒకటే రేటుకి అమ్మండి, సమస్య ఉండదు. లేదు మీ ఆర్థిక అవసరాలు, మీ లిక్విడేషన్ పాలసీ, మీ నిర్ణయాలు, మీ సంస్థ, అవన్నీ మాకు అనవసరం. మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి, మీకు ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోండి. బట్ ఏది తక్కువ రేటుకు అమ్ముతారో ఆ రేటే మాకు ఇవ్వండి. మాకు మీ విధి విధానాల మీద మేము గొంతెత్తడం లేదు, మీరు ఇది ఎందుకు చేసినారని మిమ్మల్ని ప్రశ్నించడం లేదు. మాకు అది స్థాయి కాదు. ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా వాళ్ళ నుంచి వినిపిస్తుంది. ఈరోజు బల్క్ టెండర్ ఇచ్చారు, ఈరోజు ఒక 500 తక్కువకు వాళ్ళు కోట్ చేసి ఉండొచ్చు. రేపు ఇలాంటి టెండర్ ప్రక్రియ జరిగి ఒక 500 ఎక్కువకే, ఇప్పుడున్న రేటు కంటే ఎక్కువకే పోతే, ఎక్సెస్కే టెండర్ పోతే, ఆ రోజు ఆ పెరిగిన రేట్ను కూడా మీరు కన్సిడర్ చేసుకుంటారా? ఆ రేటుకు మీకు ఇమ్మంటే ఇప్పుడు మీకు అదే కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆల్రెడీ 1680 రూపాయలతో కార్పొరేషన్ అమ్ముతూ ఉంది కొన్ని సంవత్సరాలుగా. వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర నిల్వలు ఎక్కువ ఉన్నాయి, మేము బల్క్ కింద అమ్మేసి మాకు డబ్బు కావాలని వాళ్ళు ఏదో విధి విధానాలు నిర్ణయించుకొని, ఎందుకంటే ఆ విధి విధానాలు ఏదో చూసే భాగ్యం కూడా మాకున్నది. ఆ టెండర్లో కోడ్ చేసే వాళ్ళే దానికి ఓపెన్ చేసుకొని చూసుకుంటారు. మేము టెండర్లో పాల్గొనేది లేదు, మేము అది చూసుకునేది. దానికి ఏదో కొన్ని నిబంధనలు పెట్టి టెండర్ పిలిచారు. దానికి ఒకరో ఇద్దరో ఎలిజిబుల్ అయినారు, ఒక్క ఆయనే పాడినాడు. వాళ్ళు పెట్టిందే కార్పొరేషన్ ఏం రేటు పెట్టినారు, 1680 ఉంటే 1180 రూపాయలు పెట్టారు. ఈ పాల్గొన్న కాంట్రాక్టరు ఆ టెండర్లో 10 రూపాయలు పెంచి పాడుకున్నాడు, 1190 టెండర్ రేట్. అది ఫైనల్ చేసిన రేట్. అది 50 లక్షల టన్నుల టెండరు, సుమారు 5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. మాకేం రేటుకి ఇస్తున్నారు, ఆ రేటుకి ఇవ్వాలి కదా. చెయ్యాలని ఎండి గారు మనసు పెడితే చేసేదానికి ఏదో రకంగా వస్తుంది. సార్ ఏమంటున్నాడంటే ఇది మీకు వర్తించదు అని సింగిల్ పాయింట్లో దాన్ని వాళ్ళు ఆ పాయింటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు కూడా అంటున్నారు కదా, ఏది కనీసం ఒక్కరు కూడా అసలు ఇచ్చే ఉద్దేశం ఎందుకు కలగడం లేదు, దానివల్ల నష్టం ఏమి? నాది ఒకటే నాకు అర్థం కానిది కూడా, 50 లక్షల టన్ను బల్క్ టెండర్ పిలిచావు, మాకు ఇంకొక 10 లక్షలు 15 లక్షలు ఉన్న 50 లక్షల టన్ను కొన్నోడికి తగ్గించి మాకు ఏమని మేము అడగట్లేదు కదా. దీని మీద చూసి మీరు కూడా గతంలో ఉన్న ఎండీలాగానే ప్రభుత్వంతో చర్చించి మా ఇబ్బందికర పరిస్థితులు మీరు ఆలోచన చేసి ఎట్లా ఈ మిల్లులు మనుగడ సాగించాలా. ఖనిజం కూడా అయిపోవచ్చింది, మేము ఆరాటమైనా పోరాటమైనా ఇంకా 4-5 సంవత్సరాలు. అది అయిపోతే ఇంకెవరికి ఇంకా లేని ఖనిజం ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఉన్నప్పుడే ఇలా ఉంది పరిస్థితి. ఒకటే రేటు కన్నా ఖనిజం పెట్టండి, లేదు 2 రకాలు 3 రేట్లు మీ వసతిగా మీరు అమ్మండి. ఏది తక్కువ రేటుకు అమ్ముతారో, ఎవరికి అమ్ముతారో అదే రేటు మాకు నిర్ణయించి పల్వరైజింగ్ మిల్లులకి ఇవ్వండి. ఎక్స్పోర్టర్స్ వేరు, పల్వరైజ్ మిల్లర్స్ వేరు. అంటే మీ సైడ్ నుంచి సానుకూలంగా స్పందించడానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు భూములు ఇచ్చారు గతంలో, ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అవన్నీ అడిషనల్. భూములు ఇచ్చింది, భూములు పోగొట్టుకున్నది, ఇండ్లు పోగొట్టుకున్నది అడిషనల్. వాటన్నిటికీ మించి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ తయారు చేసే మిల్లర్సము విత్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ఏపీఎండిసికి తెలిసి ఏపీఎండిసి అనుమతితో నిర్మించబడ్డ మిల్లులు ఇవి. ఈ మిల్లులు ఆ ముగ్గురాయి ఉండేది భారతదేశంలో ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. ఆ ముగ్గురాయి తప్ప ఈ మిల్లులు ఇంకెందుకు వేరే మినరల్ ఆడేదానికి పనికిరాం. అవునో కాదో మీరు తెలుసుకోండి, అడగండి వాళ్ళని. ఇంకెక్కడన్నా ఈ మిల్లులు ఆడేదానికి పనికొస్తాయేమో. ఓకే, ఇంత స్పష్టంగా కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చి మిల్లులు కట్టించి ఈరోజు ఆ మిల్లుల పరిస్థితి ఏందనేది తెలిసి ఎన్ని మిల్లులు బ్యాంకు వేలానికి వచ్చాయో మీకు తెలీదా? ఎన్ని మిల్లుల దగ్గర బ్యాంకు వాచ్మెన్లు ఉన్నారు మీకు తెలీదా? ఒకనాడు 170 మిల్లులు ఉండి ఈరోజు కనీసం 40-50 మంది కూడా మీ దగ్గర డబ్బు కట్టుకునే పరిస్థితులు లేరు. ఇంత దారుణంగా ఎందుకు పడిపోతుంది? ఓ పక్క ముఖ్యమంత్రి గారు ఎముకలు గోలే చర్యల్లో దావోస్లో తిరుగుతూ ఎంప్లాయ్మెంట్ రావాలా ఆంధ్ర రాష్ట్రానికి అని వాళ్ళు తిరుగుతున్నారు. అసలు మాకు టెండర్లో పాల్గొనే ఎలిజిబిలిటీనే లేదు కదా. మీరు నిర్ణయించిన రేటుకు కొనుక్కుపోయేవాళ్ళం మేము. కొన్ని దశాబ్దాలుగా అదే జరుగుతున్నది. మిల్లులు కట్టినప్పటి నుంచి ఎక్స్పోర్టరేషన్ రేటుకు మాకు ఇస్తున్నారు, ఇప్పుడు అలాగే ఇవ్వండి. నోను ఆ టెండర్ మీకు వర్తించదంటే ఏ టెండర్ అయినా మాకెందుకు వద్దు, నువ్వు ఏదో ఒక రేటు నిర్ణయించు. కార్పొరేషన్ నష్టపోమనడంలే, ఉన్న రేటును తగ్గిమనడంలే. నువ్వు ఎవరికో అమ్ముతున్నావు అదే రేటుకు మాకు కూడా ఇవ్వని అడుగుతున్నావు. అది మా కోరిక, మా అవసరము, మా మనుగడ దానితోనే ముడిపడి ఉంది. ఈ మిల్లులు నడపాలంటే
ఎస్ ఒకటే సొల్యూషన్, ఈదర్ వన్ రేట్ ఫర్ ఆల్, వాట్ ఎవర్ ద లెస్ రేట్, దట్ రేట్ షుడ్ బి సప్లై దట్ మెటీరియల్ టు పల్వరైజింగ్ మిల్స్. తక్కువ రేటుకు అమ్మే రేటుకు మిల్లులకు అదే రేటుకు సప్లై చేయండి, లేదా అందరికీ ఒకటే రేటు పెట్టండి. ఈ రెండిట్లో ఏది చేసినా మిల్లులు నడుస్తాయి. ఓకే. ప్రభుత్వ అనుమతితో స్థాపించినటువంటి 200 పైగా ఉన్నటువంటి మిల్లుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఏపీఎండిసి తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా తామంతా నష్టపోతూ ఉన్నాము. ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి స్థాపించిన ఆ మిల్లులు ఒక్క ఈ ముగ్గురాయిని ప్రాసెస్ చేయడానికి తప్ప వేరే దేనికి కూడా అక్కడ వీలు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తమ ఊరిలో ఉన్నటువంటి ఈ ముగ్గురాయి తమకు బతుకు తెరువును ఇవ్వకపోతే ఇంకెందుకు అన్న కోణంలోనే వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఒక మంచి మనసుతో సహృదయంతో ప్రభుత్వం భావించి అందరికీ ఇస్తున్నటువంటి రేటు ప్రకారం, అంటే ఎక్స్పోర్టర్స్కి ఇస్తున్నటువంటి రేట్ అయినా ఇవ్వండి, లేదంటే అందులో ఏ రేటు తక్కువ ఉందో ఆ రేటుకు స్థానికంగా ఉన్నటువంటి మిల్లర్లకు ఈ ముగ్గురాయి ఇస్తే మాత్రం ఇక్కడ మిల్లర్లు మనుగడ సాధించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందన్న ఒక ఆశాభావాన్ని అయితే వీళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు.